మీడియాలో సోషల్ మీడియాలో అలా ఫేక్ వీడియోలు పెట్టి చేయటం తప్పించి ఆ గవర్నమెంట్లో మాత్రం విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. బయటకు చెప్పుకోలేకపోయారు. అందరూ చెప్పుకోలేరు కదా. విద్యా వ్యవస్థగానే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అసలు పోయిన 5 సంవత్సరాలు పోవటమే చాలా తప్పు చేశారు ఆంధ్ర ప్రజలు. అదే కనుక 5 సంవత్సరాలు కూడా ఉండుంటే ఈ రోజున మన ఆంధ్రాలో ఉన్న పిల్లలు బయట అవుట్ ఆఫ్ స్టేట్లకి అవుట్ ఆఫ్ కంట్రీలకు వెళ్లకుండా ఇక్కడే హాయిగా తల్లిదండ్రుల దగ్గరే ఉండి ఉద్యోగాలు చేసుకుంటే హ్యాపీ లైఫ్ బతికేవాళ్ళు. మరి ఇప్పుడు సీఎం గారు కూడా అమరావతి పూర్తి చేస్తాము అని చెప్తున్నారు. అన్నీ ఖచ్చితంగా అవుతాయి. టైం తీసుకుంటుంది. ఎందుకంటే పోయినసారి గవర్నమెంట్లో ఇచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని ఒప్పించి తీసుకురావడానికి కొంత సమయం అనేది పట్టుద్ది. మరి ఆ సమయం కోసం వేచి చూడాల్సిందే. మన కనుక అమరావతి కనుక పూర్తయితే యువతకు కానివ్వండి, పబ్లిక్ కానీ, ప్రజలకు కానివ్వండి, కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అవని ఏదన్నా అవనే పిల్లలకు కానీ అందరికీ ఉపాధి అవకాశం అనేది దొరుకుద్ది. ఈ గవర్నమెంట్లో ఉపాధి పొద్దున్న లేచే సాయం దాకా కష్టపడతాడు, ఆయన రూపాయలు తెచ్చుకుంటాడు, తింటాడు. నలుగురికి సాయం చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ మన సంవత్సరానికి ఇచ్చే డబ్బులు ఆశపడి అవి 1 నెలలో ఖర్చు అయిపోతే మిగతా 11 నెలలు ఏం చేస్తావు నువ్వు? ఎవరిని అడుగుతావు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను అని చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ అసలు అతని గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అసలు అతని గురించి ఆలోచన కూడా అనవసరం. అంటే ఎవరైనా సరే వ్యక్తి మంచి చేస్తే మంచి అని చెప్పుకుంటాం, చెడుని చెప్పకపోయినా అది నిదానంగా తెలుసుద్ది. ఏంటి అతని గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు.